హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయ్యప్ప స్వామి చరిత్ర పార్ట్ 2 గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. రాజశేఖర మహారాజు ఎంత చెప్పినా అయ్యప్ప వినకుండా తన తల్లిపై మమకారంతో అడవికి బయలుదేరే మునుపు పరమేశ్వరుని భక్తుడైన రాజశేఖరుడు ఆ ఈశ్వరుని పూజించి అయ్యప్పకు ఈశ్వరుని పూజించడానికి 3 కనుల కొబ్బరికాయను అయ్యప్ప అడవిలో తినడానికి ఆహార పదార్థాలను ఇడుముడిగా కట్టి అయ్యప్ప ఇస్తాడు. ఆ ఇడుముడి ఇప్పుడు అయ్యప్ప భక్తుల దీక్షలో ప్రాముఖ్యత సంతరించుకుంది. అదే ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఇడుముడిగా కట్టుకొని శబరిమలలోని అయ్యప్పకు నైవేద్యంగా సమర్పిస్తాడు. అలా ఇడుముడి కట్టుకొని అయ్యప్ప అడవికి బయలుదేరాడు. మహిషి తన వరము ఎప్పటికీ సంభవం కాదని భావించి సమస్త లోకములను, దేవతలను, యాక్షకులను, కింపురుషులను, సమస్త ప్రాణకోటిని తన ఆధీనంలో ఉంచుకుని వారిని ఇబ్బందులు పెడుతూ కొనసాగుతుంది. అయ్యప్ప ప్రవేశించిన అడవిలోనే మహిషి ఉన్నది కనుక అడవికి అయ్యప్ప రాకను గమనించిన ఇంద్రుడు మొదలగు సమస్త దేవతలు అయ్యప్ప వద్దకు చేరి ఆయన్ని స్తుతించి ఆయన జన్మ వృత్తాంతాన్ని తెలిపి మహిషిని సంహరించవలసినదిగా ప్రార్థించారు. అడవిలో ఆ బాలుడు రాక మరియు దేవతలు రాక సమస్తం మహిషికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మహిషి అయ్యప్పతో యుద్ధానికి సంసిద్ధమవుతుంది. రణభూమికి అయ్యప్ప మొదలగు దేవతలు మరియు మహిషి ఇతర రాక్షసులు చేరుకున్నారు. అయ్యప్ప మరియు మహిషి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ భీకర యుద్ధంలో అయ్యప్ప మహిషిని ఓడిస్తాడు. అప్పుడు అయ్యప్ప మహిషి కొమ్మును పట్టుకొని తిప్పి విసురుతాడు. మహిషిని ఇతరగా ఆలుగా నది తీరాన పడుతుంది. అప్పుడు అయ్యప్ప అక్కడికి చేరుకొని మహిషి వీపుపై ఘోరమైన నృత్యం చేస్తాడు. ఆ నృత్యాన్ని చూడటానికి సాక్షాత్తు అయ్యప్ప తండ్రి అయిన పరమశివుడు నందిపై అక్కడ ప్రవేశిస్తాడు. అప్పుడు పరమశివుడు నందిని ఒక చెట్టుకి కట్టగా ఆ స్థలాన్ని కాలై కట్టి అని పేరు వస్తుంది. అయ్యప్ప నృత్యంతో మహిషిని సంహరిస్తాడు. అయ్యప్ప పాదస్పర్శ వల్ల మహిషికి శాప విమోచనం కలిగి తన యథార్థ రూపమైన లీలావతిగా మారుతుంది. అప్పుడు ఆమె తనకి శాప విమోచనం కలిగించినందువల్ల ఆమెను వివాహం చేసుకోమని అయ్యప్పను కోరుతుంది. కానీ అయ్యప్ప అందుకు నిరాకరించి తన ఈ అవతారం బ్రహ్మచారిగానే కొనసాగుతుందని, భవిష్యత్తులో ఆయనకి ఒక ఆలయం కట్టబడుతుందని, ఆ ఆలయానికి తన భక్తుల దీక్షతో ఆయన దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తారని, ఏ సంవత్సరం అయితే ఆయన దర్శించుకోవడానికి కొత్త భక్తులు రారో అప్పుడు ఆయనే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా ఆమె ఒప్పుకొని మాయమవుతుంది. మహిషిని సంహరించినా కూడా ఆమె శరీరం నిరంతరం వృద్ధి చెందడం గమనించిన అయ్యప్ప ఆమె శరీరాన్ని పాతాళానికి తోసి అయ్యప్ప మరియు ఇతర దేవతలు ఒక్కొక్క రాయిని అందులో వేయసాగారు. ఇప్పుడు ఆ స్థలాన్ని గరిడం కొండగా పిలుస్తున్నారు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన అయ్యప్ప భక్తులు ఒక్కొక్క రాయిని అక్కడ వేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అయ్యప్పకు త్రేతాయుగం నుండి శ్రీరాముని భక్తురాలైన శబరి ఆయన కోసం వేచి ఉందని, అయ్యప్పే ఆమెకు మోక్షం ఇవ్వాలని పరమేశ్వరుడు అయ్యప్పకు సెలవిస్తాడు. అప్పుడు అయ్యప్పను దేవతలంతా ఆయన్ని పునఃప్రార్థించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడిని కలిసి తన తల్లి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుందని, ఆమెకు పులిపాలే వైద్యం అని తెలిపి ఇంద్రుడిని మరియు మొదలగు దేవతలను పులులుగా తన రాజ్యానికి రమ్మని సెలవిస్తాడు. అప్పుడు అయ్యప్ప ఆ పులులను అధిరోహించి తన రాజ్యానికి బయలుదేరాడు.